సేమ్ ఐటీ సెక్టర్ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసమే ఢిల్లీలో ఇది పెట్టారనేటువంటి దాకా పోయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పరిస్థితి 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పరిస్థితి రాత్రికి రాత్రి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరిపోయారు. ఇవైపు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులు, ఢిల్లీలో లాగా 1 కోటి మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఉంటుంది? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటుంది. ఢిల్లీలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఉంటారు. అవును. అందుకనే నెల క్రితమే కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్ని పెట్టించింది. సో కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులందరినీ ఢిల్లీలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడం పెట్టి. రెండవది, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఢిల్లీలో 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉపయోగపడుతుంది. ఢిల్లీలో పనిచేసే శాలరీడ్ క్లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి. చిన్న చిన్న యూనిట్లు, ఫ్యాన్లు తయారు చేసేవాళ్ళు. ఢిల్లీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండవు, అర్బన్ ఏరియా కాబట్టి. అంతా కూడా స్మాల్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి ఢిల్లీలో. ఏ ఇండస్ట్రియల్ ఏరియా ఇంట్లో పెట్టుకొని పనిచేస్తుంటారు. అది ఒకానొక స్టేజ్లో బాగా ఒత్తిడి పెరిగిపోయిందని సుప్రీంకోర్టే ఇచ్చేసి ఇళ్లల్లో కాదు వీళ్ళకి స్పెషలైజ్డ్ ఇచ్చేయండి అని గొడవ అయితే మేమేం సంపాదించుకోవాలని వచ్చినప్పుడు సరే ఇళ్లల్లో కొన్ని అనో చేయండి అంటే చిన్న పరిశ్రమలు, చిన్న వాణిజ్య సంస్థలు, కుటీర పరిశ్రమలు ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆ వర్గాన్ని, ఆ వర్గంలోనే ఎక్కువగా బస్తీ ప్రజలు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ లింక్ ఏంటంటే ఈరోజు వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి మద్దతుగా నిలిచింది బస్తీ ప్రజలు. ఎందుకంటే ఎకానమీ ష్రింక్ అవుతున్న వేళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఫ్రీ ఉచిత పథకాలు ఇస్తోందో దానివల్ల వాళ్ళు చాలా లాభపడ్డారు. ఈరోజు నేను ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటే ఢిల్లీలో 5,000 నేను కిరాయి కడితే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, డ్రైనేజ్ బిల్లు ఇవన్నీ కూడా నేను కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో నెలకి 2,000 సేవ్ చేశాడు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. కేజ్రీవాల్ కారణంగా జరిగింది. బస్తీల వాళ్ళకి ఉచిత మహిళా ప్రయాణ పథకం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఢిల్లీ. సో మహిళలు వాళ్ళు పోవడానికి ఈరోజు కనీసం నెలకి 2,000. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ ఇంకోటి రకరకాలుగా ఆ విషయంలో చెప్పుకుంటూ పోతే నెలకి 10,000 వరకు ఒక బస్తీలో ఉన్న ఒక కుటుంబానికి లాభం వస్తుంది. ఎకానమీ టైట్గా ఉన్న సందర్భంలో 15,000, 20,000 జీతాలతో బతికే వాళ్ళు 10,000 మిగులుతోంది అని అంటే అందుకనే అతను 2 సార్లు మీరు ఎన్ని ఆటలాడినా గెలిచాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఈరోజు బీజేపీ కొంత గుర్తించింది. వాళ్ళకి ఆధారభూతంగా ఉన్న మధ్యతరగతి వర్గాన్ని ఈరోజు స్ట్రెంథన్ చేస్తోంది. ఎందుకు? ఈ బస్తీల్లో ఉన్న మహిళలు పనిచేసేది మధ్యతరగతి ఇళ్లలో పనివాళ్ళుగా, ఈ బస్తీలో ఉన్న కార్మికులు పనిచేసేది ఈ చిన్న పరిశ్రమల్లో ఎక్కువగా. సో ఈరోజు ఆ యజమాని అసంతృప్తి వీళ్ళ మీద పడుతుంది, వీళ్ళు బీజేపీకి ఓటేయట్లేదు. ఇంకా యజమానులు తప్పదు అనుకొని ఈ మధ్యతరగతి వర్గం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మోడీకి ఓటేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి బీజేపీకి ఓటేయట్లేదు. తప్పదు కదా, కేంద్రంలో రాహుల్ గాంధీని తీసుకురాలేం కాబట్టి వీళ్ళందరూ కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులు కాబట్టి మోడీకి ఓటేస్తున్నారు, ఇక్కడ కేజ్రీవాల్కి ఓటేస్తారు, రాహుల్ గాంధీకి ఓటేయట్లే. ఎందుకంటే సిద్ధాంతపరంగా వాళ్ళు వేయరు కాబట్టి. ఇది ఈరోజు బీజేపీ వాస్తవంగా చాలా సంవత్సరాల తర్వాత గుర్తించిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి వర్గాన్ని ఇంతలా ఆకట్టుకున్న బడ్జెట్ 75 సంవత్సరాల్లో ఏదీ లేదు. ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యతరగతి వర్గాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుందనే చెప్పచ్చు. ఈరోజు కనీసం మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు, వీళ్ళు లేకపోతే జరగట్లేదన్న విషయాన్ని గుర్తించారు. యాస్పిరేషన్ గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు. యాస్పిరేషన్ గురించి మాట్లాడేటప్పుడు యాస్పిరేషన్తో రోజు బతికే మధ్యతరగతి వర్గం గురించి మాట్లాడకపోతే ఎట్లా? యాస్పిరేషన్ ఉన్నోడే మధ్యతరగతి వర్గంలో చేరుతాడు. ఎందుకంటే నేను ఎదగాలి, ముందుకు కదలాలి అని. ఆ యాస్పిరేషన్ భావతోనే వాళ్ళు నీతో నడుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని గుర్తించకపోతే ఈరోజు బీజేపీ గుర్తించింది. ఇది కూడా రాజకీయ ప్రయోజనమే. ఇది అవసరం. రెండోది
రాజకీయంగా కూడా ఉపయోగపడాలి అనుకున్నారు. ఈరోజు 2 ప్రధాన రాజకీయ లక్ష్యాలు బడ్జెట్లో మనకు కనిపిస్తాయి. బీహార్కి చాలా సంస్థలు పథకాలు ప్రకటించారు. అట్లనే ఢిల్లీలో ఉన్న ఈ మధ్యతరగతి వర్గాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే దిశగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. మరి ఇటువంటప్పుడు ఏ మధ్యతరగతి వర్గం ప్రభావంతో ఈరోజు బస్తీలు ఉన్నాయో వాళ్ళకి పోయే స్కీమ్లు ఏమీ ఆపమని చెప్పారు. వాళ్ళని కొంత అసంతృప్తితో ప్రోత్సహిస్తున్న వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని మీరు ఆకట్టుకున్నారు. అంటే రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ మనకి కేసీఆర్ గతంలో అన్నట్టు ఉద్యమం అయిపోయిన తర్వాత నేను ఒక పొలిటికల్ పార్టీ అన్నట్లు అది వాస్తవం. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి. రాజకీయ పార్టీలు మనుగడలో ఉంటే రాజకీయాలు, నువ్వు ఒక బడ్జెట్ని అడ్డం పెట్టుకున్నావు, నేను అన్నీ అడ్డం పెట్టుకుంటా. రాజకీయాలు చేయడానికి నేను పార్టీ పెట్టుకున్నా కానీ ఇంట్లో కూర్చోవడానికి కాదు. అందువల్ల ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రణాళికాబద్ధంగా కేజ్రీవాల్ యొక్క బలహీనతలు, ఏ బలం అంటే అవినీతి లేని అందరితో పనికొచ్చే ఏదైతే నవ సమాజాన్ని నిర్మిస్తామనే నినాదంతో కేజ్రీవాల్ వచ్చాడో ఆ నినాదం బలహీన పడిపోయిన వేళ, అవినీతిలో ఆయన కూరుకుపోయిన వేళ ఆయనకి మద్దతుగా నిలుస్తున్న 2 వర్గాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆకట్టుకునే ప్రయత్నం గత నెలగా చేస్తోంది. ఈరోజు హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ పొలిటికల్ ప్లాన్ తప్పేముంది దీంట్లో? 2 అంటే దేశ ఆర్థిక పరిస్థితులు తీసుకున్నా ఇది చేయాల్సిందే. అది రాజకీయ పరిస్థితులు కూడా ఉపయోగపడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా 2 దేశము బాగుండాలి, నేను బాగుండాలి. బీజేపీ బాగుండాలి, దేశము బాగుండాలి అనేది. సో అందులో తప్పేం లేదు. ఇక కేజ్రీవాల్ పరిస్థితి ఇంకా దారుణంగా పడిపోతుంది. ఈరోజు ఢిల్లీలో ఇంకా వారం రోజులు ఉంది ఓటింగ్కి. ఇదేదో 4వ తారీఖు అనౌన్స్ చేస్తుంటే దాని మీద చర్చ జరగడానికి ఆస్కారం లేకుండా ఆవేశంగా అయిపోయేది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఓటర్ ఇప్పటికే నిర్ణయం చేసుకున్నాడు, దీనికి దానికి సంబంధం అంటే గాంభీర్యం ప్రకటించే ఇది చేస్తున్నారు. ఓటర్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎలక్షన్ ముందు రోజు దాకా వాళ్ళు నిర్ణయం ఇప్పుడు 5 రోజులు ఉంది. అంటే ఈ రోజు ఎంత 2వ తారీఖు, 5వ తారీఖు ఓటింగ్. ఇప్పుడు 3 రోజుల స్వేచ్ఛ ఉంది ఓటర్కి నిర్ణయం తీసుకోవడానికి. చాలా చర్చ జనంలో జరుగుతుంది, దేశమంతా వెళ్తుంది. సో భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఈసారి పన్నిన వ్యూహంలో కేజ్రీవాల్ ఆయన చేసిన తప్పుల కారణంగా పూర్తిగా ఇరక్కబోయాడు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఢిల్లీ ఓటర్లే చెప్తారు. ఇప్పుడే నేనేమి ఆశాజనకంగా చెప్పను రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి అనేది. కేజ్రీవాల్ చేస్తున్న తప్పులు వరుసగా యమునా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అర్థం కాని విషయం ఏంటంటే కేజ్రీవాల్ హర్యానాలో పుట్టాడు. హర్యానా ఢిల్లీ 2 తల్లి పిల్లలు లాంటివి. జాట్లు ఈరోజు ఢిల్లీలో ఒక మెజారిటీ వర్గంగా ఉంటారు. జాట్ల స్వస్థలాలేంటి? హర్యానా, కురుక్షేత్ర అంతా అంటే జాట్ల స్వస్థలం హర్యానా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారంటే జాట్లు లేదా గుజ్జర్లు కానీ జాట్లు కానీ వీళ్ళు ఒక మెజారిటీ డామినేటింగ్ వర్గం, వీళ్ళు ఎలా స్పందిస్తారు? సో ఇది రాజకీయంగా అతను ఈరోజు తను బలహీనపడి నానాటికి ఇరుక్కుపోయి దానికి తోడు బీజేపీ పన్నిన ఈ ప్రణాళికలో, బీజేపీ పన్నిన వ్యూహంలో ఆయన ఈరోజు అభిమన్యుడు ఇరక్కబోయాడు. దూరేశావు నువ్వు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి. బయటికి రావడం నీకు రావాలి, ఎందుకంటే వ్యవస్థల్ని నువ్వు అంత సులభంగా అంచనా వేశావు. నీ నోటికి ఇచ్చిన నిన్న రాహుల్ గాంధీ ఒక మంచి మాట మాట్లాడు, అరవింద్ కేజ్రీవాల్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడని. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నేను ఏది మాట్లాడితే అది వింటారంటూ ఈరోజు నీ అప్రతిష్ట నువ్వే మూటకొట్టుకున్నావు. మరి ఢిల్లీ ప్రజలు విజ్ఞప్తితోనే ఎందుకంటే మొత్తం పరిస్థితులు వ్యూహాత్మకంగా ఈరోజు బీజేపీకి లాభం చేకూర్చే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నావు. యమునా విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నావు, లిక్కర్ కేసు సెల్ఫ్ గోలు, జైలు సెల్ఫ్ గోలు, ఆఖరికి నన్ను అరెస్ట్ చేసుకోండి అనే అసహనానికి నువ్వు వచ్చేసావు. నీ ఎంపీ నీ ఇంటి ముందు చెత్త పారపోసిపోయింది, నువ్వు అది పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లెక్క చేయట్లేదు. సో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ఒక గడ్డు కాలం. భారతీయ జనతా పార్టీ పన్నిన వ్యూహం ఈరోజు కొంత ముందుకెళ్తోందనే కనిపిస్తుంది. ఇదే కానీ వెళితే
ఈరోజు ఒక అంచనా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కనీసం 55 నుంచి 60 సీట్లలో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక 10 సీట్ల దాకా గెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్కి 4 నుంచి 5 సీట్లు వస్తాయనేది ఇప్పుడిప్పుడే వస్తున్న అంచనా. మరి ఇది వాస్తవమా ఏంది అనేది రాబోయే 2-3 రోజుల్లో తెలియదు.